లంబాడా జాతిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని జరుగుతున్న అసత్య ప్రచారాలను అరికట్టాలని జీవీఎస్ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ నాయక్ పిలుపునిచ్చారు. మెహబూబానగర్ లో ఈ నెల 26న నిర్వహించబోయే నిరసన దీక్ష పోస్టర్ను ఆయన విడుదల చేశారు. భారత రాజ్యాంగంలోని 340వ షెడ్యూల్ ప్రకారం లంబాడా బిడ్డలకు ఎస్టీ జాబితాలో హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. లంబాడీలపై రాజకీయ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొడతామని ఈ సందర్భంగా రవీంద్ర నాయక్ హెచ్చరించారు. ఈ యొక్క ఆదివాసీ సోదరులు ఏదైతే ప్రథమంగా ఈ రాష్ట్రంలో ఒక దుమారం, ఒక దుష్ప్రచారం ఏదైతే లంబాడీలు వలసవాదులు, లంబాడీలు ఈ యొక్క భారత రాజ్యాంగంలో అడ్డుదారిన వచ్చిరు, దొడ్డిదారిన వచ్చిరు అని చెప్పేసి చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఖండిస్తూ గిరిజన విద్యార్థి సంఘం గతంలో ఎన్నో పోరాటాలు చేసుకుంటూ వచ్చింది. అయితే ఈ ఆదివాసీ సోదరులు నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, ఈ యొక్క పేరు కలపాలన్నా, ఒక షెడ్యూల్ టైప్ ఒక పేరు కలపాలన్నా, ఒక జాతిని కలపాలన్నా ఎంతో ప్రొసీజర్ ఉంటుంది. అడ్డదారిన రావడానికి అది ఆర్టీసీ బస్సు కాదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించిన తర్వాత ఆర్టికల్ 340 ద్వారా మేము భారత రాజ్యాంగంలోకి వచ్చినాం. భారత రాజ్యాంగం అనుగుణంగా ఎస్టీ టైప్ లో మమ్మల్ని చేర్చబడరు. కాబట్టి ఏదైతే ఎస్టీ జాబితాలో చేర్చాలన్నా కూడా ఒక 5 లక్షణాలు ఉంటాయి. అవి వేషాధారణ కావచ్చు, భాష కావచ్చు, సంస్కృతి కావచ్చు, తర్వాత నివసించే ప్రాంతం కావచ్చు, తర్వాత జీవన విధానం అడవి ప్రాంతం కావచ్చు. ఇవన్నీ మా లంబాడీ జాతుల్లో ఉన్నాయి కనుకనే మాకు 1976లో 342 ఆర్టికల్ ద్వారా మమ్మల్ని చేర్చబడ్డారు. ఇది కాదని ఎట్లా తప్పు చెప్పబడుతున్నారు? మీరు ఎందుకు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు? ఇట్లా తప్పుడు ఆరోపణలు చేశారు. గతంలో 2016లో ఈ ఆదివాసీ సోదరులు ఎవరైతే ప్రజారాకులు ఎవరైతే వాళ్ళ స్వార్థం కొరకు ఇదే యొక్క కోర్టు హైకోర్టు కేసు వేయడం జరిగింది. హైకోర్టు కేసు వేసిన తర్వాత ఏమిచ్చింది? మీకు ప్రతిఫలం ఏమిచ్చింది? 2024 డిసెంబర్లో మీరు చేస్తున్నటువంటి ఆరోపణ ఏదైతుందో అసత్యం అని చెప్పేసి కొట్టివేసింది. ఈ యొక్క ఆదివాసీ సోదరులు ఏదైతే ప్రథమంగా